దీపిక నేను చెప్తున్నా చేసుకోను. అయినా నాయన నీకు ఆడెట్ట దొరికింది అల్లునిగా చేసుకోనికి? పైసలు ఉంటే చాలా, క్యారెక్టర్ ఉండద్దా? అనంతోసంటి జమ్ము దానికి లైటింగ్ కొడుతుంటే ఆని కాదని నువ్వు సపోర్ట్ చేయకపోే. పెద్ద చెల్లెల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిండు. ఆయనకి ఏమున్నదిరా? ఆస్తి లేదు, మన్ను లేదు, మశానం లేదు, కమ్సే కమ్ అమ్మనాయనవి లేరు. అరే బిచ్చపోన్ లేక దేశం అంతా తిరిగే సేల్స్ మ్యాన్ గాడు. సేల్స్ మెన్ కాదు నాయన, మేనేజరు. అన్నొకటి నేను చూసిన పోరగానికి వైజాగ్లో ఆదా భాగం ఆందేనట. ఎరికినా? మెంటల్ హాస్పిటల్ కూడానా? మిలిగిన ఆదా భాగానికి అప్పులున్నాయంట, నీకెరికేనా? అరే ఆస్తులున్నానికి అప్పులు ఉంటాయిరా వయ్యి. మనకున్నాయా అప్పులు? అదే మన బిజినెస్ అప్పులు అయితే మనకు అప్పులు ఎట్టు ఉంటాయిరా? తల్లి పాగాలుగా లెక్క మాట్లాడుతానే వీడు. కానీ తప్పుడు బిజినెస్ లో ఉండేటి అన్ని అప్పులేనాయన. ఆయనకున్నాయని 2 నెంబర్ దందాలే. ఆయనకి కావాల్సింది సెల్లెక్ కట్టే పుస్తి కాదు, నీ ఆస్తి. అందులో తప్పే ఉందిరా? నేను మీ అమ్మని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నా. ఈ ప్రేమలు గీమలు మొహబ్బత్లు టమాటా బాతులు గిసొంటి లత్కోర్ కాన్సెప్ట్లు ఏం లేవు. ఎంత మజాగా సంసారం చేసినాం. ఆఖరికి పోయేటప్పుడు కూడా మీ అమ్మ నా చేతిలో చేసి జన్ని స్వర్గంలో బంగారం చీపంట కదా అన్నది. అదే ఆఖరి మాట, లాస్ట్ వర్డ్. అమ్మ స్వర్గానికి పోయిందా? ఛాన్సే లేదు. అంటే పోదానే పోయే ఉంటది, నరకం నాన్ రిజర్వ్ చేసుకుంటు కదా. సంపుత కొడుక. అయినా నాయనా వాన్లో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ అని ఎరికనా నీకు? ఏందది? వాడు నేను ప్రేమించలే, వాడి పేరు కూడా అనంత కాదు. దీపిక. ఇంతకీ ఈరోజు నేను చూనీకి వచ్చిన పిల్లగాని పేరు ఎరికనా? ఏంది? శ్రీ చిలిపి. ఏందది? చిచ్చి చిలిపా? శ్రీ చిలిపి. శ్రీ చిలిపా అదేం పేరు? చి గదేం లత్కోర్ పేరు. అరే పుట్టంగానే 7 బదులు నవ్విండంట, అందుకోసం అట్లా పెట్టిండ్రు తప్ప. గిసోన్ నేచురల్ డిజాస్టర్ గాని నా మెడకు కడతావా? అని అయ్యే పేరు దొరికనా? పెద్ద చిలిపి. వాట్ యు కిడింగ్ మీ? బ్లడీ హెల్. ఏం దమాగిట ఖరాబ్ అయిందా? అలామ శిల్పి కృష్ణుడు సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో పుట్టిండంట. అలా నాయన ఎగ్దమ్ నాస్తికుడు. గంజు కోసానికి కృష్ణుడి కట్ చేసి శిల్పి అని పెట్టిండు. అంటే గుడమ్మ శంకర్ చూసినప్పుడు పుడితే శంకర్ తీసేసి గుడమ్మ అని పెడతారా? శ్రీ గుడమ్మ పెద్ద గుడమ్మ అని. ఏం మజా గిట్టున్నాదే? బొక్కలు చోళ చూసి కాయమ కొడతా బిడ్డ. ఇను ఇను ఈ శిల్పాల ఫ్యామిలీలో ఒక అడ్డమైన ఆచారం ఉన్నది. వాళ్ళు మొగోళ్ళు గాని ఆడోళ్ళు గాని అమ్మ నాయన చూపించిన మంచినే కళ్ళు మూసుకుని చేసుకుంటారు. కళ్ళు మూసుకనా అంటే? వాళ్ళ ఖాందాన్లా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫోటోలు వాళ్ళు చూడరు. ఏందే? ఓ అమ్మ నాయన చూస్తారు, ఓకే చేస్తారు, అప్పుడు కలవమంటారు. కలుసుడు జస్ట్ ఫార్మాలిటీగా అన్నట్టు. అంటే మన ముఖం ఎట్టుంటుందో ఒక ఐడియా కోసం. ఇక పెళ్ళైనాకనే ఫోటోలకు పర్మిషన్. ఈ రోజుల్లో సావు కూడా గింత గలీజ్గా అయితే ఓడి చేసుకోడు. కానీ వీళ్ళు పెళ్లి కూడా గింత గలీజ్గానే చేసుకుంటారు. అంటే ఆ శిల్పికి నువ్వు ఎట్లుంటావో తెలియదు. నీకు మన లక్ష్మణ్ లెక్క గడ్డాలు మీసాలు ఉన్నా కూడా అలా అయ్యి చెప్పిండు కాబట్టి నిన్నే చేసుకుంటాడు. ఇంకా రాముడన్న వాళ్ళ ఆయన మాట ఇండేమో కానీ శిల్పి మాత్రం ఎదురు చెప్పడు, నోరిప్పడు. కైమా కోసం గొంతు కోసే ముందు మేకకైనా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. ఈ చిలిపి ఫ్యామిలీలో డైరెక్ట్ గా కటింగ్ సర్వింగ్. నీ కూతుర్ని బలియానికి గింతగానే బంపర్ ఆఫర్ దొరకలేనా? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ టూ మచ్ చేసి చెప్తుండు. అవు వాళ్ళు ఫోటోలు బొమ్మలు చూడరు. తల్లిదండ్రుల సెలక్షన్ మీద అంత నమ్మకం వాళ్ళకి. వాళ్ళకుందేమో, కానీ నాకు మా నాయన సెలక్షన్ మీద అయితే అస్సలు నమ్మకం లేదు. షటాప్. ఆఖరిసారి చెప్తున్నా, ఆయన చేసుకుంటావా లేదా? లేదు కోను. అల్లు అర్జున్ అనుకుంటున్నావే? కుమారి నీ నడు. ఆ అనంత్ గాడు, బేమాన్ గాడు, అనంత తప్ప నేను ఎవ్వరు చేసుకోను. చూస్తా ఆయన ఎట్లా చేసుకుంటా నేను చూస్తా. అనంత్ గారి పేరు మళ్ళీ శ్రీ చిలిపి వస్తాడు, నేను పెళ్లి చేసుకుంటాడు. నీ శ్రీ చిలిపి తల్లి కానీ నీ అబ్బా సస్తే రాదు. నాయనా పెళ్లి అయ్యేదాకా నువ్వు లోపలనే చావాలే. నా సంగతి నీకు ఇంకా తెలియదు నాయన, చెప్తా. నాయనా రే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావురా విజయ్? నువ్వు గంగాధర్ గారి గోడ దుంకి ఆయన బిడ్డ మాయను కలుస్తున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు. ముహూర్తాలు పెట్టుకున్నావా మరి? రే ఆ గంగాధర్ గారు నా పార్ట్నర్ ఉండి నాకు ద్రోహం చేసి కోట్లు తిన్నట్రా కొడుకు. ఆ గంగాధర్ బి నీ గురించి ఇదే డైలాగ్ కొడుతున్నాడు. ఆడొక లుచ్చాగాడు, నువ్వు బి అంట. ఆడొక బట్టెబాజిగాడు, నువ్వు బి అంట. లఫంగా గాడు. అరే మీరు ఇద్దరు ఒకే స్కూల్ పోయారా? ఇంత సేమ్ టు సేమ్ ఇట్లా వస్తున్నాయి. విజయ్ నాయనా విజయ్ నాయనా విజయ్ నాయనా నువ్వు నా పేరు ఎన్ని ముకుడాలు చేసినా ఎన్ని ఇట్టుకుడాలు చేసినా నా మనసులో మాయతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినా నన్ను బొంద పెట్టినా ఈ పెళ్లి జరగనియ్యా. గట్లనా? నువ్వు బతుకుంటే మా పెళ్లి లైవ్ లో చూస్తావు, లేకుంటే నీ ఫోటో పెట్టి చేసుకుంటాం. ఏం చేస్తాం ఇక?
ఆయన మోసం చేసిందంట ఈయన పెళ్లి ఒప్పుకోడండి అందరినీ ఈయన మోసం చేసింది ఇప్పుడు పిల్లని ఎవరు ఇస్తారు సార్ 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 కార్తాలం సార్. ఇంకా మా ఆయన చెప్పుకోవడం ఒక్కటే దారి అన్నా నువ్వు ఇన్లే నా ఆయన నన్ను బయటికి పొమ్మన్నాడు నేను పోతున్నా. అబ్బాయిలు ఎదురిస్తే బయటికి పో అంటారు, అమ్మాయిలు ఎదురిస్తే లోపల నడు అంటారు. మొగళ్ళకు న్యాయం, ఆడలకు న్యాయమా? నేను అస్సలు ఊక్కునేదే లేదు, అన్ని మహిళా సంఘాలకు చెప్తా. ఏ స్వీట్ హార్ట్. ఓయ్ అమ్మనే, నన్ను కూడా ఇట్లా ఎవరైనా పిలిస్తే ఎంత బాగుంటుండేనో. ఓయ్ దీపు, ఫోన్లోని గొంతు మొగాడు గొంతులో ఉంటుందని నాకు బాగా తెలుసు. ఆ బేసు యాస ఇంకా పెంచుకో. ఈ బేసులు యాసలు నాకు తెలియదు, నేను కుమారిని. కుమార్, కుమార్ నువ్వేంటిలా? ఆల్ ఓకే? ఏమోకే, ఈడ నీ లవ్వర్ని అలా నాయన రూమ్ లేసి తాళం పెట్టిండు. ఫోన్లు గీన్లు గుంజుకుండు, పొద్దుగాల నుంచి ఒకటే లొల్లి. నిజమా? అగునే అర్జెంట్ గా నీకు ఫోన్ చేసి అబద్ధాలానికే నాకు పని పట్టలేదు అనుకుంటున్నావా? నీకు చెప్తే ఏమైనా చేస్తావేమో అని చేసినా. కుమార్, నేను కోల్కతాలో ఉన్నాను, హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తున్నాను, 2 గంటల్లో అక్కడ ఉంటాను నేను. కలకత్తానా? ఏందయ్యో కలకత్తా మీనాక్షి పాందిన్నిక పోయినవా? 2 గంటలు అంటున్నావు. ఈడ పిల్లని చూడనీకే ఓడ పిచ్చి మామూడు వస్తుండు. పిచ్చిపో, ఎవడాడు? గదేదో గలీసిపోయారబ్బా, నాకు యాదో సెలప. కుమార్, జస్ట్ 2 గంటలు నేను వచ్చేస్తున్నాను, నువ్వు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి. మనకు డ్యామేజ్ చేసుడు తప్ప మేనేజ్ చేసుడు తెలియదు బై. అమ్మో నా ఆమ్లెట్. ఆమ్లెట్. సర్లే నువ్వు జల్దిరా, నేను ఏదో ఒకటి చేస్తా. ఆగేని అగ్గు, ఇంకెంత పడతావి మా సార్ గారి ముఖం లెక్క. आम्ही तुम्ही भालोबाशी अక్కడ మా మావ చెత్తేరు చెదారు. आम्ही जाची